జరగలే. ఓకే, అసలు జెన్కోలో ఇట్లయింది అట్లయింది ఇట్లయింది అన్నారు. అసలు జెన్కోలో పవర్ ప్లాంట్లు పెట్టింది ఎవరి హ్యాండ్లో అండి? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ జెన్కోలో పవర్ ప్లాంట్ పెట్టిండ్రు. కాంగ్రెస్లో ఇప్పటి వరకు ఏమన్నా థర్మల్ పవర్ ప్లాంట్స్ పెట్టిండ్రా? అదీగాక తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలి, 2014లో ఎన్టీపీసీ 4000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్స్ వాళ్ళ ఖర్చుతో, సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చుతో మేము పెట్టి మీకు కరెంటు తక్కువ ధరకిస్తే అది పూర్తిగా 4000 మెగావాట్లు ఉపయోగించుకోకుండా ఉన్నది ఎవరు? అరే మీరందరూ చాలా యూఆర్ ఆల్ వెరీ చైతన్యవంతమైన జర్నలిస్టు, యూఆర్ ఆల్ సబ్జెక్ట్ అవేర్ ఉన్నవాళ్ళు. 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఎన్టీపీసీ ద్వారా 4000 మెగావాట్లు ఎన్టీపీసీ ఖర్చుతో, కేంద్ర ప్రభుత్వం ఖర్చుతో పవర్ ప్లాంట్లు పెడతామని ముందుకొస్తే అది ఇప్పటి వరకు ఎందుకు పూర్తి కాలేదో ఈ పెద్ద మనుషులు జవాబు చెప్పాలి. ఇట్ ఇస్ అస్టానిషింగ్, అసలు ఆశ్చర్యకరం. మీరు చేసిన లోపాలకి, మీరు చేసిన మోసాలకి, మీరు చేసిన కక్కుర్తికి అసలు భద్రాచలంలో సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్ పెట్టి తెలంగాణకి నష్టం చేసింది ఉందో ఎవరు? కొన్ని ఐఎమ్ ఆన్ రికార్డ్. భద్రాచలంలో భారతదేశంలో సబ్ క్రిటికల్ పవర్ ప్లాంట్స్ పెడితే అది దానికి కోల్ కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. భారతదేశంలో ఎక్కడా పెట్టొద్దు అని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఇండియా బుల్స్ అనే సంస్థ దగ్గర మిగిలిపోయిన సెకండ్ హ్యాండ్ సబ్ క్రిటికల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం మీద 1000 కోట్ల భారం మోపింది ఎవరు? దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. భారతదేశం మొత్తంలో కూడా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడొద్దు అని లిఖితపూర్వకంగా ఇచ్చిన తర్వాత భద్రాద్రి పవర్ ప్లాంట్లో కొన్ని 1000 మెగావాట్లో సబ్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకి శాశ్వతంగా నష్టం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తున్నా. అసలు మీరు మీ మోసం, దగ, కక్కుర్తి కోసం కప్పిపోచుకోవడానికి ఎవరి మీదనో బురద జల్లే ప్రయత్నం ఇది పూర్తిగా తప్పుడు విషయం, అబద్ధాలు, అసత్యాలు. భద్రాద్రి పవర్ ప్లాంట్ మీరే కట్టిండ్రు. యాదాద్రి పవర్ ప్లాంటు అవును, వాస్తవంగా ఆనాడు కొంతమంది దాని గురించి కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఈరోజు ఏమైంది? యాదాద్రి పవర్ ప్లాంట్ కాస్ట్ పెరుగుతూ 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 పోయి ఇప్పుడు యాదాద్రి పవర్ ప్లాంటు, భద్రాద్రి పవర్ ప్లాంటు కొన్ని సమయాల్లో షట్ డౌన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు? దాని నుంచి ప్రొడక్షన్ చేసే పవరు ఇట్ ఈస్ టూ కాస్ట్లీ. సో ఇప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించే పరిస్థితి కూడా లేదు. ఎవరు కట్టిండ్రు ఈ పవర్ ప్లాంట్స్? ఈ కాస్ట్ ఓవర్ రన్కి కారణం ఎవరు? భద్రాద్రి పవర్ ప్లాంట్ ఏమో అసలు అవుట్డేటెడ్ టెక్నాలజీ వాడి, అవుట్డేటెడ్ టెక్నాలజీ అని చెప్పిన తర్వాత కూడా వాడిన వాళ్ళు ఎవరు? అదొక పెద్ద కుంభకోణం. అది ఇండియా బుల్స్ అనేవాళ్ళు ఎవరి కోసం మ్యానుఫ్యాక్చర్ చేస్తే అక్కడ ఉపయోగించలేదు. ఆ పవర్ ఎక్విప్మెంట్ తీసుకొని తెలంగాణ నెత్తి మీద మోపింది ఎవరు? నేను మళ్ళీ చెప్తున్నా, యాక్చువల్లీ మరి ఆ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడి భద్రాద్రి పవర్ ప్లాంట్లో తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ జెన్కో మీద శాశ్వతంగా భారం మోపింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంటు కాస్ట్ ఓవర్కి కారణం ఎవరు? ఈరోజు అక్కడ కాస్ట్ ఆఫ్ పవర్ ఈజ్ సో హై దట్
దీస్ పవర్ ప్లాంట్స్ ఆర్ బీయింగ్ ఫోర్స్ఫుల్లీ షట్ డౌన్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే దేశంలో ఎక్స్చేంజ్లో ఇక్కడికంటే తక్కువ కాస్ట్కి పవర్ వస్తుంది. మరి ఇది వాస్తవం అయితే మరి దాంట్లో కుంభకోణం దీంట్లో కుంభకోణం మరి అనే వాళ్ళది అసలు పూర్తిగా అర్ధరహితం. ఇవి పూర్తిగా అబద్ధాలు, అసత్యాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను.